వేమూరు మండలం బలిజపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ మరియు స్టార్ ఫెస్టివల్ వేడుకలలో పాల్గొన్నారు మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ఈరోజు బలిజపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ మరియు స్టార్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొని క్రిస్మస్ స్టార్ ని ఆవిష్కరించారు. నిలబడండి. ఎమ్మెల్యే గారు వచ్చారు. శ్రీ నక్కా ఆనంద్ బాబు గారిని ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. బలిజపల్లి లోదరల సంఘము అతిథిగా రాజా రవీంద్ర యూత్ వారు మరి ఆహ్వానిస్తున్నారు. మన ప్రేమతో స్టేజీకి రావాల్సిన వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, టీడీపీ నాయకులు, వేమూరు నియోజకవర్గ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు గారు వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 4వ తారీఖుగా జన్మించినప్పుడు ప్రభునందు చెల్లిస్తున్నాం. నక్కా ఆనంద్ బాబు గారిని, వారితో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా మీరు ఆశ్రయించమని ప్రభుత్వం మా ప్రభు మీ మెండైనటువంటి దీవుల బిడ్డకు దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన సమయంలో తండ్రి మా మధ్యకు నడిపించినటువంటి గౌరవనీయులు నక్కా ఆనంద్ బాబు గారిని బట్టి అతిథిగా కృపలుండే మా ప్రభువా, నాయన ఈ లోకానికి ఏతించడం ద్వారా తండ్రి సర్వలోకానికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించేటువంటి గొప్ప దేవునిగా మీరు ఉన్నారు. ఆ రీతిగా కృపలుండే మా ప్రభువా, ప్రతి విధమైనటువంటి అపరాధం నుండి పాపం నుంచి మమ్మల్ని విడిపించి మాకు అనుగ్రహించేటువంటి రక్షణ కార్యములను బట్టి స్థితులు వందనాలు చెల్లిస్తున్నాం. కృపలుండే మా ప్రభువా, బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. బలిజపల్లి గ్రామం మొత్తాన్ని ప్రభువా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించమని వేడుకొంటున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన లోకమంతటికి కలుగుబో సంతోషకరమైన శుభవర్తమానం అని సెలవిచ్చారు. ప్రపంచంలో అత్యధిక శాతం జనాభా విశ్వసించి నమ్మి పూజించేటటువంటి దేవాతి దేవుడు యేసు ప్రభు. మరి అటువంటి యేసు ప్రభు బోధనలు ఈ సమాజానికి, మానవాళికి ఇచ్చింది క్షమా, దయా, గుణం, ప్రేమించటం. ఇవి ప్రతి ఒక్కడు కూడా వాటిని ఆచరించాల్సిన అవసరం ఉంది. అవి ఆచరిస్తే జీవితంలో అన్ని రకాలుగా ఒడిదుడుకులు లేకుండా ముందుకెళ్తాం. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. 10 ఆజ్ఞల్లో అదొక్క ఆజ్ఞ పాటిస్తే చాలు మనిషి అనేవాడు అంతా సుఖ సంతోషాలతో ముందుకెళ్ళేది. మనం ఏ విధంగా ఉంటామో ఎదుటివాడిని కూడా అదే విధంగా ప్రేమించటం నేర్చుకుంటే చాలు. అదే యేసు ప్రభు తత్వం, ఆయన బోధించిన సత్యం. దాన్ని గుర్తెరిగి జీవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాజకీయాల్లో 35 ఏళ్ళ నుంచి ఉన్నా నేను. పూర్తిగా అదే విధంగా ఉంటానని నేను చెప్పలేను, కానీ ఎంతో కొంత ఉండటానికి ప్రయత్నిస్తాను ప్రతిరోజు. గత 5 ఏళ్ళు చూశారు ఈ రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ ఏ విధమైన పరిస్థితులు ఉండే, భయానకమైన పరిస్థితులు, భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి కూడా లేదు. ఆ పరిస్థితులు గ్రామాల్లో, రాష్ట్రంలో సృష్టించారు కాబట్టే అడ్రస్ లేకుండా పోయారు. అడ్డగోలుగా విర్రవేగితే అధికారం ఏ విధంగా దూరం అవుతుంది అనేది దానికి ఉదాహరణ మొన్న ఓటమి పాలైనటువంటి వ్యక్తులు అనేది అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అంశం. ఇవాళ అధికారం నేను ఇందాకే చెప్పాను, ఉన్నా లేకపోయినా అందరూ సమానం. మా గ్రామంలో, ఈ గ్రామాల్లో మన నాయకులకి, మా నాయకులు, పార్టీ పరమైన నాయకులు కూడా చెప్తూ ఉంటాం, కక్ష సాధిన పొద్దులే అందరూ కలిసి ఉండండి. ఎవరికి ఏ అవసరమైనా రండి, చేద్దాం, పని చేద్దాం. మనకు అవకాశం ఉన్నప్పుడు భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ ఉన్నంతలో 10 మందికి ఏ విధంగా మేలు చేయగలం అనేది చేస్తూ పోవటమే మన మార్గం అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మనకిచ్చిన అవకాశాన్ని ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటే
ఆ యేసు ప్రభు చూపించిన మార్గంలో ఎంతో కొంత 1% అన్నా మనం అందించిన వాళ్ళు అవుతాం, ఆచరించిన వాళ్ళు అవుతాం అని నమ్మే వ్యక్తిగా, మీ అందరి అభిమానాలు చూరగొన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.